ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ పాలిటీ క్లాసెస్. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ పాలిటీ మీద. స్పెషల్లీ మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి అయితే ఈ కోర్స్ అయితే డిజైన్ చేసాము. అండ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా పేరు నవీన్ నాయక్. అయితే నేను ఈ ఇండియన్ పాలిటీ క్లాసెస్ అనేది తీసుకుంటాను. అయితే మనము ఈరోజు టాపిక్ చూసుకుంటే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. లాస్ట్ క్లాస్లో ప్రైమ్ మినిస్టర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ క్లాస్లో సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అయితే ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ చేస్తే కనుక ఒక మినిస్టర్స్ని అపాయింట్ చేయడానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేయాలి అని ప్రెసిడెంట్కి ఒకవేళ అడ్వైస్ ఇస్తేనే అప్పుడే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ అయితే చేస్తారనమాట ప్రెసిడెంట్ అనమాట. సో చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ మనము బ్రిటిష్ ప్యాటర్న్ అయితే మనము ఫాలో అవుతున్నాం. అలాగే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి హెడ్ ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్ అయితే ఉంటారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ని మనము ఏమంటామంటే రియల్ ఎగ్జిక్యూటివ్ అని పిలుస్తాం. ఈజ్ అవర్ పొలిటికో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. మనం ప్రైమ్ మినిస్టర్ని రియల్ ఎగ్జిక్యూటివ్ అంటాం. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ డీటెయిల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అలాగే పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది నాట్ డీటెయిల్గా అయితే కాన్స్టిట్యూషన్లో అయితే ఇవ్వలేదన్నమాట. అండ్ ఆర్టికల్ 74, 75 ఏది ఉందో అది ఏం చెప్తుందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి అయితే చెప్తుంది. 74 ఆర్టికల్ ఏది ఉందో అది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చెప్తుంది, అలాగే వాళ్ళ స్టేటస్ గురించి. అండ్ ఆర్టికల్ 75 చూసుకుంటే మనము ఆర్టికల్ 75 ఏం చెప్తుందంటే అపాయింట్మెంట్స్, టెన్యూర్, రెస్పాన్సిబిలిటీ, క్వాలిఫికేషన్, ఓత్స్, శాలరీస్ అండ్ ఆల్వెన్సెస్ ఆఫ్ ద మినిస్టర్స్ గురించి అయితే చెప్తుందన్నమాట. సో మనము ఆర్టికల్స్ చూసుకుంటే 74, 75, 77, 78, 88 ఈ ఆర్టికల్స్ అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అప్లికేబుల్ అయితే అవుతాయి. అండ్ ఈ టాపిక్ నేర్చుకునేటప్పుడు ఈ ఆర్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 74 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ప్రెసిడెంట్. అయితే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. అయితే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎయిడ్ అండ్ అడ్వైస్ చేస్తారనమాట ప్రెసిడెంట్కి. ఆర్టికల్ 75 అదర్ ప్రొవిజన్స్ టు ద మినిస్టర్స్కి ప్రొవిజన్స్ రిలేటెడ్ 75లో ఉంటాయి. అండ్ ఆర్టికల్ 77 కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది గుర్తుపెట్టుకోండి. 78 డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ హ్యాస్ రెస్పెక్ట్ ద ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రెసిడెంట్. అండ్ ఆర్టికల్ 88 రిక్వెస్ట్ ఆఫ్ మినిస్టర్స్ హ్యాస్ రెస్పెక్ట్స్ ద హౌస్. అయితే మనం కౌన్సిల్ ఆఫ్ ఫస్ట్ ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ ఉంటారు. ప్రెసిడెంట్ ఎంతమంది ఉంటారు? 1 మెంబర్ ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ 1 ఉంటారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారు? ఒకరే ఉంటారు. అయితే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్ట్రెంగ్త్ ఎలా తెలుసుకోవాలి అంటే 15% ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ అంటే నియర్లీ 81 మెంబర్స్ అనే వాళ్ళని మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా అపాయింట్ అయితే చేస్తారన్నమాట ప్రెసిడెంట్. ఎవరి రికమెండేషన్ మీద? ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్ మీద 81 మెంబర్స్ని అయితే అపాయింట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో చూసుకుంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఉంటారు, డిప్యూటీ మినిస్టర్స్ ఉంటారు, అలాగే పార్లమెంటరీ సెక్రటరీస్ కూడా ఉంటారనమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్. మనం ఈ ఆర్డర్ని కూడా మనం ఇప్పటివరకు అయితే ప్రెసిడెంట్ చూసుకున్నాం, వైస్ ప్రెసిడెంట్ చూసుకున్నాం, ప్రైమ్ మినిస్టర్ గురించి డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేస్తాం. అపాయింట్మెంట్స్ ఆఫ్ మినిస్టర్స్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. అయితే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకున్నాం కదా, ప్రైమ్ మినిస్టర్ని మనము ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారో ప్రెసిడెంట్ అయితే అపాయింట్ చేస్తారు. వైల్ అదర్ మినిస్టర్స్ ఎవరు ఉంటారో మిగతా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ వాళ్ళని కూడా ప్రెసిడెంటే అడ్వైజ్ చేస్తారనమాట. బట్ అడ్వైజ్ మాత్రం ఎవరు ఇస్తారంటే ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ ఇస్తేనే ప్రెసిడెంట్ అపాయింట్ అయితే చేస్తారనమాట. దిస్ మీన్స్ ద ప్రెసిడెంట్ కెన్ అపాయింట్ ఓన్లీ దోస్ పర్సన్స్ యాజ్ మినిస్టర్స్ హూ ఆర్ రికమెండెడ్ బై ప్రైమ్ మినిస్టర్. అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరు అపాయింట్ చేయమంటేనే వాళ్ళనే
వాళ్ళనే ప్రెసిడెంట్ కౌన్సిల్ మినిస్టర్స్ని అయితే అపాయింట్ చేస్తారనమాట. సో ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. యూజువల్లీ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఏదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ ఆర్ అపాయింటెడ్ హ్యాజ్ ఏ మినిస్టర్. అయితే లోక్సభ నుంచే ఈ మినిస్టర్స్ కావాలంటే ఏం లేదు, లోక్సభ నుంచి ఎలక్ట్ అయినా కావచ్చు, అలాగే లోక్సభ నుంచి అయినా అపాయింట్ చేయొచ్చు, అలాగే రాజ్యసభ నుంచి కూడా అపాయింట్ అయితే చేయొచ్చు అనమాట. హ్యాస్ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఏదర్ ఆఫ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ కెన్ ఆల్సో బీ అపాయింటెడ్ హ్యాజ్ ఏ మినిస్టర్. అలాగే ఒక మెంబర్ కాకపోయినా సరే వాళ్ళని మినిస్టర్గా అపాయింట్ అయితే చేయొచ్చు. బట్ 6 months వరకు వాళ్ళ టైం పీరియడ్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఎలక్షన్ వెళ్ళిన తర్వాత వాళ్ళ మెజారిటీ వాళ్ళ ఎలక్షన్లో విన్ అయిన తర్వాత ఆ సీట్ అనేది వాళ్ళు ఆక్యుపై చేసుకోవాల్సి వస్తుంది. బట్ అది మాత్రం టెంపరీగా 6 months అయితే ఉంటారు. తర్వాత వాళ్ళు ఏదో ఒక ఏదర్ బై ఎలక్షన్ లేదా ఏదర్ బై నామినేషన్గా వాళ్ళు పార్లమెంట్లో రావాల్సి వస్తుంది అనమాట. అప్పుడే తను మినిస్టర్ పోస్ట్కి అయితే నిలబెట్టుకుంటారు. ఏ మినిస్టర్ హూ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ వన్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు స్పీక్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ అదర్ హౌస్. అయితే మినిస్టర్స్కి ఎవరున్నారో వాళ్ళకి ఏంటంటే, ఒకవేళ లోక్సభ నుంచి ఒక మినిస్టర్ ఉన్నా కూడా తనకి ఒక రాజ్యసభలో స్పీక్ చేయొచ్చు, అలాగే ప్రొసీడింగ్స్లో కూడా పాల్గొనవచ్చు అని మనం చెప్తుంది అనమాట. బట్ హీ కెన్ ఓట్ ఓన్లీ ఇన్ ద హౌస్ ఆఫ్ విచ్ హీ ఈజ్ ఎ మెంబర్. అలాగే ఈ మినిస్టర్స్ ఎవరున్నారో లోక్సభలో మినిస్టర్గా ఉంటే లోక్సభకే ఓట్ చేయొచ్చు, ఏవైనా ఓటింగ్స్లో పాల్గొనొచ్చు. బట్ రాజ్యసభలో ప్రొసీడింగ్స్ చేస్తాను, అలాగే మనము మాట్లాడతాము రాజ్యసభలో, మినిస్టర్స్కి ఆ రైట్ ఉంది అనుకుంటే తప్పనమాట. ఓన్లీ ఏ లోక్సభలో ఎలెక్ట్ అవుతే కనుక లోక్సభలోనే ఓటింగ్ రైట్స్ అయితే ఉన్నాయి, రాజ్యసభ అయితే ఓటింగ్ రైట్స్ అయితే ఉండవు అనమాట. ఒకవేళ రాజ్యసభ పర్సన్ కనుక ఇప్పుడు లోక్సభలో ఓట్ చేయాలంటే లేదు, రాజ్యసభకి బిలాంగ్ ఎవరు ఉన్నారో రాజ్యసభ వాళ్ళే మినిస్టర్ అయినా సరే రాజ్యసభలోనే ఓటింగ్ రైట్ అనేది యూజ్ చేసుకుంటారనమాట ప్రొసీడింగ్స్లో. ఆత్ అండ్ శాలరీస్ ఆఫ్ మినిస్టర్స్. మనం ఆత్ అండ్ శాలరీస్ గురించి చూసుకుందాం. ఒకవేళ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓత్ చేయడం చాలా ఇంపార్టెంట్. బిఫోర్ ఏ మినిస్టర్ ఎంటర్స్ అపాన్ హిజ్ ఆఫీస్ ద ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేట్ టు హిమ్ ద ఆత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సీక్రెసీ. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అయితే ఓత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మినిస్టర్స్కి. అయితే ప్రెసిడెంట్ అనేది ఓత్ అయితే చేస్తారు, అండ్ ప్రెసిడెంట్ అడ్మినిస్టర్స్ టు హిమ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సీక్రెసీ. అయితే వీళ్ళైతే ఒకటి ఆఫీస్ అలాగే ఇంకోటి సీక్రెసీకి అయితే ఓత్ అయితే చేయాలి. ఇన్ దిస్ ఓత్ ఆఫ్ ఆఫీస్ ద మినిస్టర్స్ వేస్ టు బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలిజెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సెకండ్ వన్, టు అప్హోల్డ్ ద సోవర్నిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, to faithfully and consistently discharge the duties of office. Fourth one, to do right to all manners of people in accordance with the constitution and the law, without fear or favor, affection or ill will. In this oath of secrecy the minister swears that he will not directly or indirectly communicate or reveal to any person any matters that is brought under his country's consideration or becomes known to him as a union minister except as may be required for due discharge of his duties. అయితే ఈయన ఈ ఓత్ అయితే చేస్తారు, అలాగే సీక్రెసీ కూడా మెయింటైన్ చేయడానికి కూడా ఓత్ అయితే చేస్తారనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మినిస్టర్స్. అయితే రెస్పాన్సిబిలిటీస్ కూడా డిస్కస్ చేద్దాం. అయితే వీళ్ళు మినిస్టర్స్ ఎవరు ఉంటారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వాళ్ళు మనకి ప్రెసిడెంట్కి అయితే అడ్వైస్ చేస్తారు. కాబట్టి వీళ్ళు అనేది రెస్పాన్సిబుల్గా ఉండాలన్నమాట, కలెక్టివ్ రెస్పాన్సిబుల్. వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే వాళ్ళు కలెక్టివ్గా రెస్పాన్సిబుల్గా ఉండాలి. అలాగే వాళ్ళకి ఇండివిజువల్గా నేను రెస్పాన్సిబుల్గా ఉంటే అంటే కుదరదన్నమాట. అలాగే వీళ్ళకి హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. ప్రిన్సిపల్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ అని చెప్పుకోవచ్చు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ అని చెప్పుకోవచ్చు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండర్లైయింగ్ ద వర్కింగ్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్. ఆర్టికల్ 75 explicitly state that the council of ministers is collective responsible to the లోక్సభ. అలాగే వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు ఉన్నారు వీళ్ళు లోక్సభకి కలెక్టివ్గా రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఇంప్లైస్ ఆల్ ద మినిస్టర్ ఓన్ జాయింట్ రెస్పాన్సిబిలిటీ టు ద లోక్సభ ఫర్ their act of omission and commission. Philosophy is working as a team and swimming
అండ్ షింకింగ్ టుగెదర్. అయితే వీళ్ళు ఏంటంటే అందరూ ఒకేలాగా కలెక్టివ్గా ఉండాలి, అండ్ వాళ్ళు మునిగినా సరే తేలినా సరే వాళ్ళందరూ ఒకే కలెక్టివ్గా ఉండాలన్నమాట. అలాగే వీళ్ళు కలెక్టివ్గా లోక్సభకి రెస్పాన్సిబుల్ కూడా ఉండాలి. వెన్ ద లోక్సభ passes a no confidence motion against council of minister, all minister including those from రాజ్యసభ must resign. ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు పిఎం కింద, వాళ్ళ మీద ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ అవుతే కనుక వాళ్ళు లోక్సభ వాళ్ళైనా సరే రాజ్యసభ వాళ్ళైనా సరే అందరు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కెన్ రికమెండ్ దట్ ప్రెసిడెంట్ డిజాల్వ్ ద లోక్సభ. అండ్ వీళ్ళు ఎవరు ఉంటారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, ఒకవేళ లోక్సభకి డిజాల్వ్ చేయాలనుకుంటే వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చేస్తారంటే ప్రెసిడెంట్కి అయితే రికమెండేషన్ అయితే చేస్తారనమాట. క్లైమింగ్ దట్ హౌస్ నో లాంగర్ రిక్వెస్ట్ ద రీప్రజెంట్ ద ఎలక్ట్రల్ వ్యూస్ అక్యురేట్లీ అండ్ కాల్ ఫర్ ఫ్రెష్ ఎలక్షన్. అయితే డిజాల్యూషన్ అయిన తర్వాత ఏమవుతుందంటే కొత్త ఎలక్షన్ అవుతుంది, అలాగే కొత్త మెంబర్స్ అనేది ఎలక్ట్ చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఈజ్ నాట్ అబ్లిగేటెడ్ టు ఫాలో ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్స్ దట్ హ్యాస్ లాస్ట్ లోక్సభ కాన్ఫిడెన్స్. ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయిపోయింది, అలాంటి సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ వాళ్ళ అడ్వైస్ని ఫాలో చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మీన్స్ క్యాబినెట్ డిసిషన్ బైండింగ్ ఆన్ ఆల్ మినిస్టర్స్. అలాగే వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళ డిసిషన్స్ అయితే బైండింగ్. ఆ డిసిజన్స్ అనేది వాళ్ళు ఏ డిసిజన్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్క మినిస్టర్స్కి బైండింగ్ అనమాట. ఎవ్రీ మినిస్టర్ మస్ట్ సపోర్ట్ అండ్ స్టాండ్ బై క్యాబినెట్ డిసిజన్ బోత్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ఇండియా. అలాగే వాళ్ళు మినిస్టర్స్ ఎవరు ఉంటారో ఇండియాలో అయినా సరే, అవుట్ సైడ్ ఆఫ్ విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ పార్లమెంట్ అయినా సరే వాళ్ళందరూ బైండింగ్గా ఉండారనమాట వాళ్ళ డెసిషన్స్. ఇఫ్ ఎనీ మినిస్టర్ డిస్అగ్రీస్ విత్ ద క్యాబినెట్ డెసిజన్ అండ్ నాట్ ప్రిపేర్ టు డిఫెండ్ ఇట్ హీ మస్ట్ రిజైన్. ఒకవేళ ఏ మినిస్టర్ అయినా సరే ఒకవేళ తను క్యాబినెట్ డెసిజన్స్కి అగైనెస్ట్గా పోతే కనుక వాళ్ళు మాత్రం మస్ట్ రిజైన్ అయితే చేయాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. అయితే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అయితే ఏం లేదు, ఎక్కువ చెప్పాలనుకుంటే ఓన్లీ ఆన్ అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అయితే వీళ్ళు అనేది ఎప్పుడు కలెక్టివ్గానే ఉండాలి, అలాగే కలెక్టివ్గా అడ్వైస్ కూడా ఇవ్వాలన్నమాట ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్కి. అండ్ ఇట్ స్టేట్స్ దట్ మినిస్టర్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. అయితే ఈ మినిస్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ప్రెసిడెంట్ ప్లెజర్ మీదే ఈ ఆఫీస్ అనేది హోల్డ్ చేస్తారు. ఒకవేళ ప్రెసిడెంట్ రిజైన్ చేయాలి అంటే రిజైన్ చేసి వెళ్ళిపోవాలన్నమాట వీళ్ళు. హౌఎవర్ ద ప్రెసిడెంట్ రిమూవ్స్ ఏ మినిస్టర్ ఓన్లీ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అయితే వీళ్ళు ఎవరు ఉంటారో ఒకవేళ ఒక మినిస్టర్ని రిమూవ్ చేయాలనుకుంటే ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ చేస్తే ఈ ప్రెసిడెంట్ రిమూవ్ చేయడానికి అయితే పవర్స్ అయితే ఉంటాయి అన్నమాట. నో లీగల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఇండియా. అన్లైక్ బ్రిటిష్ ఇండియన్ దెర్ ఈజ్ ఎ నో ప్రొవిజన్ ఫర్ సిస్టమ్ ఆఫ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ. అయితే మన ఇండియాలో అయితే నో ప్రొవిజన్ ఫర్ సిస్టమ్ ఆఫ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ అయితే లేదు. సిస్టమ్ ఆఫ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఆర్డర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఫర్ ఏ పబ్లిక్ యాక్ట్ షుడ్ నాట్ బి కౌంటర్ సైడ్ బై ద మినిస్టర్. అయితే కౌంటర్ సైడ్ ఒకవేళ ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రెసిడెంట్కి అగైనెస్ట్గా ఎలాంటి కౌంటర్ సైన్ అయితే చేయకూడదు అన్నమాట. అయితే మినిస్టర్స్ చూసుకుంటే మనకు 3 టైప్స్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు మనము, బట్ ఇక 4 టైప్స్ అని పెట్టుకున్నాం. క్యాబినెట్ మినిస్టర్, అలాగే కొన్ని మినిస్టర్ ఆఫ్ స్టేట్, కొందరికైతే ఇండిపెండెంట్ ఛార్జెస్ ఇస్తారు, అలాగే కొందరికైతే గ్రూప్ ఆఫ్ ఛార్జెస్ అనేది ఇస్తారనమాట. ఇంకో వాళ్ళకైతే డిప్యూటీ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్ ఆఫ్ అయితే వీళ్ళని ఒకటే అనుకోవచ్చు. 3 మెంబర్స్ అని చెప్పుకోవచ్చు. మినిస్టర్స్ ఎంతమంది అయితే 3 మెంబర్స్, 3 టైప్స్గా ఉంటారు. ఒకటి క్యాబినెట్ మినిస్టర్స్గా ఉంటారు, ఒకటి మినిస్టర్ ఆఫ్ స్టేట్గా ఉంటారు, అలాగే కొందరేమో డిప్యూటీ ఆఫ్ మినిస్టర్స్. ఈ 3 టైప్స్ అయితే ఉంటారనమాట. అయితే క్యాబినెట్ మినిస్టర్స్ అనే వాళ్ళు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్కి హెడ్ అయితే ఉంటారనమాట. ఎగ్జాంపుల్ హోమ్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ, దీనికని చెప్పుకోవచ్చు. అండ్ క్యాబినెట్ టిపికలీ కంప్రైజింగ్ ఆఫ్ 12 to 18 మినిస్టర్స్. అయితే ఈ క్యాబినెట్లో 18 నుంచి 25 మినిస్టర్స్ అయితే ఉంటారనమాట. అండ్ వీళ్ళు అనేది క్రూషియల్ మీటింగ్స్కి అటెంప్ట్ అవుతారు. అండ్ వాళ్ళనేది
ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తారనమాట నేషనల్ పాలసీ ఫార్మేషన్కి. అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఎవరికి కొందరికి ఇక ఇండిపెండెంట్ ఛార్జెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్ఫార్మ్స్ ద సమ్ ఫంక్షన్స్ అండ్ ఎక్సర్సైజ్ ద సేమ్ పవర్స్ హ్యాస్ క్యాబినెట్ మినిస్టర్ డూ దేర్ డిపార్ట్మెంట్ అండ్ మినిస్టర్స్. వీళ్ళకైతే కొందరికి ఇండిపెండెంట్ ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ ఏం పవర్స్ ఉన్నారో వాళ్ళు ఆ పవర్స్తో వీళ్ళు కూడా చేస్తారనమాట. వాళ్ళకి ఇచ్చిన మినిస్ట్రీస్ కానీ డిపార్ట్మెంట్స్ని దాన్ని కంట్రోల్ చేస్తారనమాట. దే ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ క్యాబినెట్. అలాగే వీళ్ళు క్యాబినెట్ మెంబర్స్ అయితే కాదు. హెన్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆర్ నాట్ ఎంటిల్ టు అటెండ్ క్యాబినెట్ మినిస్టర్స్. అయితే వీళ్ళు క్యాబినెట్ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలని రూల్ అయితే లేదనమాట. అయితే ఒకవేళ వాళ్ళు ఇన్వైట్ చేస్తే కనుక క్యాబినెట్ మినిస్టర్స్ కానీ క్యాబినెట్ మీటింగ్కి అటెండ్ అవ్వు అని ఇన్వైట్ చేస్తేనే వాళ్ళనేది ఒక ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు ఇన్వైట్ చేస్తేనే కనుక వీళ్ళనేది మీటింగ్స్ అయితే అటెండ్ అవ్వడం జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జెస్ ఆర్ ఇన్వైట్ టు క్యాబినెట్ మీటింగ్స్ వెన్ మ్యాటర్ రిలవెంట్ టు దే డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ ఆర్ అండర్ కన్సిడరేషన్. అయితే వీళ్ళు మీటింగ్స్కి అయితే ఇన్వైట్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ డిపార్ట్మెంట్స్ కానీ మినిస్ట్రీస్ కానీ అలాగే వాళ్ళ రిలేటెడ్ ఏమైనా మ్యాటర్స్ ఉంటే వాళ్ళని మాత్రం పిలవడం జరుగుతుంది అన్నమాట. మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ are given the charge of the department of ministry headed by the cabinet ministry or allotted specific item of work related to the ministry. అయితే క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ కింద వీళ్ళు కూడా పనిచేస్తారు అనమాట. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఒకవేళ వాళ్ళకి సపోర్టింగ్గా. అండ్ డిప్యూటీ మినిస్టర్ చూసుకుంటే వీళ్ళనేది ఒక లోయెస్ట్ ర్యాంక్ అని చెప్పుకోవచ్చు, లోయెస్ట్ ఇన్ ద ర్యాంక్ అని చెప్పుకోవచ్చు. నాట్ గివెన్ ఇండిపెండెంట్ ఛార్జ్. అయితే వీళ్ళకి ఇండిపెండెంట్ ఛార్జ్ అయితే ఇవ్వరు. అండ్ వీళ్ళనేది మినిస్టర్స్కి లేకపోతే డిపార్ట్మెంట్స్లో వర్క్ అయితే చేయడం జరుగుతుంది. దే జనరలీ అటాచ్డ్ టు ద క్యాబినెట్ మినిస్టర్. అయితే వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్కి అయితే మినిస్టర్ ఆర్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే అటాచ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ వీళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు మీటింగ్స్ అయితే అటెండ్ అయితే కారనమాట, క్యాబినెట్ మీటింగ్స్. అండ్ మనము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వర్స్ క్యాబినెట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వీళ్ళనేది మనం చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తాం అన్నమాట. రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ క్యాబినెట్స్ అనేది ఒక దాంట్లోనే ఉన్నా కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లోనే క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. బట్ ఏంటి అంటే వీళ్ళ డిఫరెన్స్, వీళ్ళు ఎంత చాలా ఇంటర్లింకింగ్గా ఉన్నా కూడా వాళ్ళ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. రోల్ ఆఫ్ క్యాబినెట్, వాళ్ళ రోల్ ఏంటి అంటే హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఇన్ అవర్ పొలిటికో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సెకండ్ వన్ చీఫ్ పాలసీ ఫార్ములేటింగ్ బాడీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. థర్డ్ వన్ is the supreme executive authority of the central government and chief coordinator of central administrator and advisory body to the president, and the advice is binding on him, and he is a chief crisis manager and thus deals with all emergency situations. It deals with all major legislative and financial matters. It exercises control over higher appointments like constitutional authorities and senior secretariat administrators. And ninth one, it deals with the foreign policies and foreign affairs. అయితే ఈ క్యాబినెట్ రోల్ అయితే గుర్తుపెట్టుకోండి, ఈ డ్యూటీస్ అని చెప్పుకోవచ్చు, వీళ్ళు చేసే వర్క్ అని చెప్పుకోవచ్చు. అండ్ డిఫరెన్స్ చూద్దాం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలాగే క్యాబినెట్ గురించి. అయితే వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూసుకుంటే 60 to 70 మెంబర్స్ అయితే ఉంటారు. అదే మనం క్యాబినెట్లో చేసుకుంటే 15 to 20 మెంబర్స్ అయితే ఉంటారు. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద 3 కేటగిరీస్ ఆఫ్ మినిస్టర్. అయితే క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఉంటారు, అలాగే డిప్యూటీ మినిస్టర్స్ కూడా ఉంటారు అనమాట కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో. అయితే ఇట్ ఇంక్లూడ్స్ ద క్యాబినెట్ మినిస్టర్స్ ఓన్లీ. అయితే క్యాబినెట్ దాంట్లో అయితే ఓన్లీ క్యాబినెట్ మినిస్టర్సే ఉంటారనమాట. అండ్ ఇది ఒక క్యాబినెట్ అనేది ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి పార్ట్ మాత్రమే. అండ్ ఇట్ డస్ నాట్ మీట్ హ్యాస్ ఎ బాడీ టు ట్రాన్సాక్ట్ గవర్నమెంట్ బిజినెస్. అయితే ఇది ఒకటి మీట్ అవ్వడానికైతే చాలా వరకు లేదనమాట. అండ్ ఇట్ హ్యాస్ నో కలెక్టివ్ ఫంక్షన్స్. అలాగే వీళ్ళు అనేది కలెక్టివ్ ఫంక్షన్స్గా అయితే చేయరు. అండ్ ఇట్ మీట్స్ హ్యాస్ ఎ బాడీ ఫ్రీక్వెంట్లీ అండ్ యూజువలీ వన్స్ ఇన్ ఎ వీక్ అండ్ deliberate and take decisions regarding to the transaction of
గవర్నమెంట్ బిజినెస్. అయితే వీళ్ళు అనేది ఒక వీక్లీ వన్స్ అయినా మీట్ అయితే అవుతారు. అలాగే ఒక గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ కానీ ఏవి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమైనా సరే వీళ్ళైతే తీసుకుంటారు అనమాట క్యాబినెట్ వాళ్ళు. ఇట్ ఈస్ వెస్టెడ్ విత్ ఆల్ పవర్స్ బట్ ఇన్ థియరీ. అలాగే వీళ్ళకైతే ఆల్ పవర్స్ ఉన్నా కూడా ఓన్లీ థియరీగా ఉంటాయి అన్నమాట. ఇట్ ఎక్సర్సైజెస్ ఇన్ ప్రాక్టీస్ ద పవర్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ దస్ యాక్ట్స్ ఫర్ ద లేటర్. ఇట్స్ ఫంక్షన్స్ ఆర్ డిటర్మైన్డ్ బై క్యాబినెట్. ఇట్ డైరెక్ట్స్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బై టేకింగ్ పాలసీ డెసిషన్స్ విచ్ ఆర్ బైండింగ్ ఆన్ ఆల్ మినిస్టర్స్. ఇట్ ఇంప్లిమెంట్స్ ద డెసిషన్స్ టేకెన్ బై ద క్యాబినెట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చేస్తారు, ఆ డెసిషన్స్ ఏవి ఉన్నాయో క్యాబినెట్వి అవి ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే ఇట్ సూపర్వైజ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డెసిషన్స్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అలాగే వీళ్ళు ఏం చేస్తారు, క్యాబినెట్ వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా చేయలేదా అని ఇది సూపర్వైజ్ చేస్తారనమాట. 7th వన్ చూసుకుంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. అయితే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పుకోవచ్చు. డీటెయిల్ బై ద ఆర్టికల్ 74 and 75 ఆఫ్ కాన్స్టిట్యూషన్. అయితే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది కాన్స్టిట్యూషన్ బాడీ అండ్ ఇది 74, 75 ఆర్టికల్లో ఉంది. అండ్ ఇట్ సైజెస్ అండ్ క్లాసిఫికేషన్ హౌఎవర్ నాట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అయితే ఈ కాన్స్టిట్యూషన్లో అయితే మెన్షన్ అయితే చేయలేదు వాళ్ళ సైజెస్ గురించి. ఇట్స్ సైజ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అకార్డింగ్ టు ద ఎక్సిజెన్స్ ఆఫ్ ద టైమ్. అయితే ఈ ప్రైమ్ మినిస్టర్ అనేది స్ట్రెంత్ అనేది డిటర్మైన్ చేస్తారనమాట. అండ్ ఇట్ వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద ఆర్టికల్ 352 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్ 1978 by the 44th Constitution Amendment Act. It did not find a place in the original text. అయితే ఇది ఒకటి 44th కాన్స్టిట్యూషన్ యాక్ట్తో ఇదైతే ఇన్సర్ట్ చేశారు. అలాగే ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో అయితే ఇదైతే లేదనమాట. అయితే ఆర్టికల్స్ 352 ఏం చెప్తుందంటే క్యాబినెట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ద కౌన్సిల్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ ఆఫ్ క్యాబినెట్ ర్యాంక్. అయితే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు ఉన్నారో కలెక్టివ్ రెస్పాన్సిబుల్ అని చెప్పుకోవచ్చు. లోవర్ హౌస్ అంటే లోక్సభకి. అండ్ ది క్యాబినెట్ మినిస్టర్స్ చెప్పుకుంటే ఇట్ ఎన్ఫోర్సెస్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ టు ద లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. అండ్ కిచెన్ క్యాబినెట్ గురించి డిస్కస్ చేద్దాం. కిచెన్ క్యాబినెట్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ క్యాబినెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కొందరు ఒక నాలెడ్జ్ ఒక ప్రైమ్ మినిస్టర్ వీళ్ళని సెలెక్ట్ చేసి ఒక కిచెన్ క్యాబినెట్ మెంబర్స్గా డిసైడ్ చేస్తారనమాట. మ్యాక్సిమం ఎంత ఉంటారంటే 2 or 4 ట్రస్టెడ్ కొలీగ్స్ అయితే ఉంటారనమాట. ఈ ప్రైమ్ మినిస్టర్కి చాలా పర్సనల్ డెసిషన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ అయితే వీళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే వీళ్ళని ఇన్నర్ క్యాబినెట్ కూడా అంటారు. ఏ సర్కిల్ విత్ ఇన్ ఏ సర్కిల్. అయితే ఈ క్యాబినెట్ మినిస్టర్స్ ఏముంటారు వాళ్ళల్లో ఇంకా ఇంపార్టెంట్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. ఎరా ఆఫ్ ఇందిరాగాంధీ. అయితే ఈ డ్యూరింగ్ ద ఎరా ఆఫ్ ఇందిరాగాంధీ టైంలో అయితే ఈ ఇన్నర్ క్యాబినెట్ విచ్ కేమ్ టు బి కాల్డ్ ఆఫ్ కిచెన్ క్యాబినెట్. అయితే ఈ ఇన్నర్ క్యాబినెట్ని కిచెన్ క్యాబినెట్ అనేది చాలా చెప్పారనమాట. అలాగే ఇది అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇది ఇన్ఫార్మల్ గ్రూప్ కంప్రైజింగ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ 2 or 4 ట్రస్టెడ్ కొలీగ్స్ విత్ హూమ్ హీ కెన్ డిస్కస్ ద ఇష్యూ. అయితే ఈ ప్రైమ్ మినిస్టర్కి చాలా కావాల్సిన మనుషులు అంటే చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఒక ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్స్తో మాట్లాడతారనమాట. దాన్ని మనం కిచెన్ క్యాబినెట్ అని పిలుస్తాం. నాట్ ఓన్లీ క్యాబినెట్ మినిస్టర్ బట్ ఆల్సో అవుట్ సైడర్. దీంట్లో మనం క్యాబినెట్ మినిస్టర్స్ అనే కాదు అవుట్ సైడర్స్ని కూడా ఒక ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటారో ప్రైమ్ మినిస్టర్కి వాళ్ళని కూడా పిలిచి ఇక డెసిషన్స్ గురించి అడుగుతారనమాట. మెంబర్స్ ఆఫ్ ద కిచెన్ క్యాబినెట్ అడ్వైజర్స్ ద ప్రైమ్ మినిస్టర్. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా ప్రైమ్ మినిస్టర్కి అడ్వైజ్ చేస్తారు ఆన్ ఇంపార్టెంట్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ కిచెన్ క్యాబినెట్ ఈజ్ ఏ ఇన్ఫార్మల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ఒక ఇన్ఫార్మల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూసుకుంటే కిచెన్ క్యాబినెట్లో బికాస్ ఆఫ్ ఇట్స్ స్మాల్ సైజ్ ఇట్స్ మచ్ ఎఫిషియంట్ డెసిషన్ మేకింగ్ బాడీ దెన్ లార్జ్ క్యాబినెట్. అయితే దీనివల్ల ఈ కిచెన్ క్యాబినెట్ వల్ల యూజ్ ఏంటంటే తొందరగా డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. డిమెరిట్స్ ఏం చేసుకుంటే రిడ్యూస్ ద అథారిటీ అండ్ స్టేటస్ ఆఫ్ క్యాబినెట్,
హ్యాస్ అ హయ్యర్ డెసిషన్ మేకింగ్ బాడీ. అయితే మన క్యాబినెట్ మినిస్టర్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం కదా. అయితే దీనివల్ల ఏముందంటే వాళ్ళది అథారిటీ అనేది స్టేటస్ కానీ తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. మెంబర్స్ కెన్ మీట్ మోర్ ఆఫ్టన్ అండ్ డీల్ విత్ బిజినెస్ మచ్ మోర్ ఎక్స్పీడియట్లీ. అయితే వీళ్ళనేది ఒక్కసారైనా కూడా చాలాసార్లైనా మీట్ కావచ్చు. అండ్ bypasses the legal process by enabling outsider to make an influential role. అండ్ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే బయట వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ థాట్స్ వల్ల ఈ పాలసీస్ అనేది చేంజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ సీక్రెసీ. అలాగే ఈ కిచెన్ క్యాబినెట్ వల్ల ఒక సీక్రెసీ అనేది మెయింటైన్ చేయొచ్చు. అలాగే దీనివల్ల అంటే దీనివల్ల మిస్ట్రస్ట్ కూడా అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే మనము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే క్యాబినెట్ కమిటీస్ అనే టాపిక్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అయితే మీరు ఫాలో అయితే కండి ఈ ఛానల్ని. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.